నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో త్వరలో ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానున్నట్లు కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కీలక ప్రకటన చేశారు. కువైట్ లో ముఖ్యంగా ప్రవాసులు గాని పౌరులు కానీ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే కొత్త ట్రాఫిక్ చట్టం రాబోయే రోజుల్లో అమల్లోకి వస్తూ ఉందని చెప్పి ఆయన ధృవీకరించారు. కొత్త చట్టం తీవ్రమైన ఉల్లంఘనలకు ట్రాఫిక్ జరిమానాలను పెంచిందని చెప్పి ఆయన తెలిపారు. కువైట్ లోని రహదారి వినియోగదారుల భద్రత మరియు రక్షణకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కువైట్ లో ఎవరైనా సరే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా సరే, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా సరే, అలాగే డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇతర పనులు చేస్తూ ఎవరైనా సరే తింటూ ఉన్నా సరే, నీళ్లు తాగుతూ అయినా సరే, డ్రైవింగ్ చేసినా సరే వాటికి కఠినమైన జరిమానాలు ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ ప్రజల యొక్క భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నామని చెప్పి, నిర్లక్ష్యపు డ్రైవర్ల నుంచి ప్రజలను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మొదటి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. చట్టానికి కట్టుబడి ఉన్నవారు ఎవరైనా సరే కువైట్ లోని ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి, కువైట్ లోని రోడ్డు ప్రమాదాలను నివారించాలని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఏ ఉల్లంఘనకు ఏ జరిమానా ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించండి. ఇటీవల కాలంలో చాలా మంది కెమెరాలు ఉండే చోట స్లోగా వెళుతూ ఉంటే, కెమెరాలు లేని చోట స్పీడుగా వెళుతూ ఉన్నారని చెప్పేసి వేగం కూడా ప్రమాదాలకు కారణమవుతూ ఉంది. మరికొంతమంది మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు సేవించి కూడా రోడ్డు ప్రమాదాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మానుకొని ఎవరైనా సరే ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి ట్రాఫిక్ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించి కొత్త చట్టాన్ని అయితే త్వరలో అయితే అమల్లోకి తీసుకురాబోతూ ఉన్నారు. అమల్లోకి వచ్చిన తర్వాత జరిమానాలకు సంబంధించి మరొక వీడియో అయితే చేస్తానన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.